నమస్తే. నేను డాక్టర్ కవిత, గైనకాలజిస్ట్, కీర్తన హాస్పిటల్, విశాఖపట్నం. చాలామంది అడుగుతున్నారు, సమ్మర్‌లో న్యూబార్న్ బేబీస్‌కి ఏసీ వాడొచ్చా లేదా అని. మీరు ఈ 6 జాగ్రత్తలు తీసుకున్నట్లయితే బేబీని సేఫ్‌గా ఏసీలో ఉంచొచ్చు. ఫస్ట్ థింగ్, మీరు ఏసీ వాడేటప్పుడు తప్పనిసరిగా సర్వీసింగ్ చేయించిన తర్వాతే యూజ్ చేయండి. సెకండ్ థింగ్, బేబీని ఏసీ వెంట ఎదురుగా పెట్టకుండా బేబీ బెడ్డింగ్‌ని ఒక సైడ్‌కి ఉండేలాగా జాగ్రత్త తీసుకోండి. అండ్ థర్డ్ వన్, టెంపరేచర్ సెట్ చేసుకునేటప్పుడు తప్పనిసరిగా 24 డిగ్రీస్ నుంచి 27 డిగ్రీస్ మధ్యలో టెంపరేచర్ ఉండేలాగా చూసుకోవాలి. అండ్ ఫోర్త్ వన్, బేబీని మీరు కంఫర్టబుల్గా క్లాత్స్ తోటి కవర్ చేసి వెచ్చగా ఉండేలాగా చూసుకోవాలి. అండ్ ఫిఫ్త్ వన్, బేబీ స్కిన్ అనేది డ్రై అవ్వకుండా మీరు తరచుగా మాయిశ్చరైజర్ అనేది అప్లై చేస్తూ ఉండాలి. ఎందుకంటే ఏసీ యూజ్ చేయడం వల్ల రూమ్లో ఉండే తేమ శాతం అనేది తగ్గిపోతుంది. అందువల్ల స్కిన్ అనేది డ్రై అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఈ మాయిశ్చరైజర్ అప్లై చేయడంతో పాటు వీలైతే మీరు రూమ్లో హ్యూమిడిఫైయర్ని యూజ్ చేయొచ్చు. లేదా ఒక పెద్ద బౌల్లో వాటర్ ఫిల్ చేసి ఓపెన్‌గా ఉంచి రూమ్‌లో ఏదైనా కార్నర్‌లో పెట్టినా కూడా రూమ్‌లో ఉండే హ్యూమిడిటీ అనేది మెయింటైన్ అవుతుంది. అండ్ సిక్స్త్ వన్, బేబీని సడన్‌గా టెంపరేచర్ వేరియేషన్స్‌కి ఎక్స్‌పోజ్ చేయండి. ఇన్ కేస్ మీరు బేబీని గనక ఏసీ రూమ్‌లో ఉంచి హాల్లోకి తీసుకొని రావాలి అంటే సడన్‌గా అలానే ఆ రూమ్‌లో నుంచి డైరెక్ట్‌గా హాల్లోకి తెచ్చేయకూడదు. సో కొంతసేపు అంటే రూమ్‌లో ఏసీ స్టాప్ చేసి నార్మల్ టెంపరేచర్‌కి వచ్చిన తర్వాత అప్పుడు మాత్రమే బేబీని బయటకి తీసుకొని రావాలి. సో ఈ 6 జాగ్రత్తలు పాటించినట్లయితే సమ్మర్‌లో మీరు బేబీతో పాటు కంఫర్టబుల్‌గా ఉండొచ్చు. హోప్ దిస్ ఇన్ఫర్మేషన్ ఈస్ యూజ్‌ఫుల్ టు యూ. థాంక్ యూ.